హై స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో యానిమల్ కింగ్డమ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆఫ్ ద స్టూడెంట్స్ చాలా బాగా చదివింటారు. కాకపోతే ఏంటి అంటే స్టూడెంట్స్ కంప్లైంట్ చేసేది ఏంటి అంటే కరెక్ట్గా ఎగ్జామ్లోకి వెళ్ళాక మాకు పాయింట్స్ గుర్తురావు అనేసి ఎక్కువ మంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. సో వాళ్ళ కోసమని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి క్వశ్చన్ మొత్తం కూడా ఒక సింగిల్ సెంటెన్స్లో ఫ్రేమ్ చేస్తాము. ఈ మెమరీ ట్రిక్ ద్వారా మీరు ఆ సెంటెన్స్ని చూడగానే ఏ పాయింట్స్ రాయాలో మీకు ఆటోమేటిక్గా రీకలెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది చదివిన పిల్లలు ఏ పాయింట్స్ ఆర్గనైజ్డ్గా రాయాలో తెలియకుండా టైం అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎగ్జామ్లో టైం అనేది ప్రెషియస్ కాబట్టి ఏ పాయింట్స్ అండర్లైన్ చేయాలి, ఏ పాయింట్స్ రాయాలి అనేది నేను మీకు ఈ వీడియో లాస్ట్లో మీకు చెప్తాను అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ మనము అనిమల్ కింగ్డమ్లో తీసుకున్నట్లయితే మనకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ 8 సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద క్లాస్ ఆంఫిబియా అనమాట. ఇక్కడ ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, సిబిఎస్ఈలో కూడా చాలా సార్లు రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. కాకపోతే ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్లో ఉండేటువంటి అన్ని పాయింట్స్ రాయొచ్చు అనమాట. ఆంఫిబియా అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఆంఫీ అన్నట్లయితే బోత్ ల్యాండ్లోను యాజ్ వెల్ యాజ్ వాటర్లోను ఉండేటువంటి లైఫ్ అనమాట. బయోస్ అంటే లైఫ్, ఆంఫీ అంటే బోత్, బయోస్ అంటే లైఫ్, బోత్ ల్యాండ్లోను వాటర్లోను ఉండేటువంటి ఆర్గానిజమ్స్ నుంచి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. సో మొత్తం ఈ క్వశ్చన్లో మనం ఏం చెప్తాం అంటే సో బేసిక్గా ఈ క్వశ్చన్ మొత్తం ఒక సింగిల్ ఐడియా మీద డిపెండ్ అయి ఉంటుందండి. అదేంటి అంటే ఆంఫిబియన్స్ ఆర్ వర్టిబ్రేట్స్ అడాప్టెడ్ ఫర్ డ్యూయల్ మోడ్ ఆఫ్ లైఫ్ ఆన్ ల్యాండ్ అండ్ వాటర్. సో మనకు ఇవి ల్యాండ్లోనూ ఉండగలుగుతాయి ప్లస్ యాజ్ వెల్ యాజ్ వాటర్లోనూ ఉండగలిగేటువంటి వర్టిబ్రేట్స్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రాగ్ మనం తీసుకున్నట్లయితే అసలు ఈ ఫ్రాగ్ మనం మెమరైజ్ చేసుకున్నట్లయితే మొత్తం పాయింట్స్ అంతా కూడా మనం ఈజీగా రాయొచ్చు అనమాట. ఫస్ట్ మనం ఫ్రాగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకు డ్యూయల్ లైఫ్ లీడ్ చేస్తుంది అని చెప్పేసి రాసాం. సెకండ్ ఏంటి అంటే ఫ్రాగ్ యొక్క బాడీ తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ హెడ్, ట్రంక్, టైల్ గా డివైడ్ అవుతుంది. కొన్నింట్లో టైల్ అనేది ఉంటుంది, కొన్నింట్లో టైల్ అనేది ఉండదు అనమాట. మరి స్కిన్ చూసుకున్నట్లయితే స్కిన్ అనేది మాయిస్ట్ గా ఉంటుంది, గ్లాండ్యులర్ గా ఉంటుంది, స్కేల్స్ అనేవి ఇక్కడ ఉండవు. ఇక్కడ మనం ఫ్రాగ్ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇంట్లో స్కేల్స్ అనేది ఉండదు. ఇక్కడ కొంతమంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, స్కిన్ అనేది డ్రై స్కిన్ అనేది రాస్తుంటారు. కాదండి, ఇక్కడ మాయిస్ట్ స్కిన్ అనేది గుర్తుపెట్టుకోండి. 2 pairs ఆఫ్ లిమ్స్ ఉంటాయి. అంటే మనకు ఫస్ట్ టైం టెట్రాపోడ్స్ లో మనకు లిమ్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 4 లిమ్స్ ఉన్నాయి, హిండ్ లిమ్స్, ఈ 2 pairs ఆఫ్ లిమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూసారా, 4 లిమ్స్, హిండ్ లిమ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఐస్ కి ఐ లిడ్స్ అనేవి ఉంటాయి. మనకు ఇక్కడ ఇయర్ అనేది ఉండదు, ఈ టింపానియమే ఇయర్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. రెస్పిరేషన్ అనేది మనకు పల్మనరీ రెస్పిరేషన్ ఉంటుంది. పల్మనరీ అంటే లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. క్యూటేనియస్ అంటే స్కిన్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. బకోఫెరింజియల్ అంటే మౌత్ ద్వారా కూడా మనకు ఇక్కడ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. హార్ట్ అనేది 3 చాంబర్ గా ఉంటుంది. మనకి ఇక్కడ 2 ఆరికల్స్, 1 వెంట్రుకలు ఉంటాయి అనమాట. సెక్సెస్ సపరేట్ గా ఉంటాయి. ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్ గా జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ గా జరుగుతుంది. దీంట్లో మీరు జస్ట్ ఒక 4 పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని మీరు రాయగలిగినట్లయితే మీకు 4 మార్క్స్ కి అప్రాక్సిమేట్లీ 2.5 మార్క్స్ ఈజీగా వస్తాయి. అంటే జస్ట్ మనం ఫ్రాగ్ మెమరైజ్ చేసుకునేసి ఈ పాయింట్స్ అన్ని కూడా మనం రాయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ లైఫ్, ఇది బోత్ వాటర్ లోనూ ఉంటుంది, ల్యాండ్ లోనూ ఉంటుంది. బాడీ ఎలా ఉంటుంది, 3 parts గా ఉంటుంది, హెడ్, ట్రంక్, టైల్. కొన్నిట్లో టైల్ ఉంటుంది, లేదు. స్కిన్ అనేది ఎలా ఉంటుంది, స్కిన్ మాయిస్ట్ గా ఉంటుంది, గ్లాండ్యులర్ గా ఉంటుంది, స్కేల్లెస్ గా ఉంటుంది. లిమ్స్ 4 లిమ్స్ ఉంటాయి, హిండ్ లిమ్స్ 2 ఉంటాయి. ఇందులో మనకు సెన్స్ ఆర్గాన్స్ అనేవి మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో మనకు ఐలిడ్స్ ఉంటాయి, టింపానియం ఉంటుంది. ఆ తర్వాత టింపానియమే మనకు ఇయర్స్ అనమాట. బ్రీతింగ్ అనేది ఎలా జరుగుతుంది, 3 విధాలుగా బ్రీతింగ్ జరుగుతుంది. పల్మనరీ, క్యూటేనియస్, బకోఫెరింజియల్. పల్మనరీ అంటే లంగ్స్, క్యూటేనియస్ అంటే స్కిన్, బకోఫెరింజియల్ అంటే మౌత్ ద్వారా జరుగుతుంది. హార్ట్ అనేది మనకి 3 చాంబర్ గా ఉంటుంది, 2 ఏట్రియా ఉంటాయి, 1 వెంట్రుకల్ అనేది ఉంటుంది. ఆంఫిబియన్స్ అనేవి యూరియాని సెక్రెట్ చేస్తాయి అనమాట. తర్వాత ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఈజీగా ఒక 4-5 పాయింట్స్ రాసినారంటే మీకు 2-2.5 మార్క్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు మనం 4 కి 4 మార్క్స్ రావాలంటే ఇంకా అడిషనల్ గా ఏం పాయింట్స్ రాయాలి అని మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆంఫిబియన్స్ ఆర్ ద ఫస్ట్ టెట్రాపోడ్స్ విత్ 2 pairs ఆఫ్ లిమ్స్, ఇది రాయాలి. ఆ తర్వాత మనకు ఐస్ లోపల లాక్రిమల్ యాజ్ వెల్ యాజ్ హార్డీరియన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి ఐస్ లోపల. ఈ పాయింట్ మనం రాయాలన్నమాట. తర్వాత మనకు ఇక్కడ ఆంఫిబియన్స్ యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ అని రాస్తాము. కిడ్నీస్ మీసోనెఫ్రిక్ అనమాట. అంటే ఇవి ఫుల్ గా కంప్లీట్ గా ఉండేటువంటి నెఫ్రాన్స్ కాదు, కొంచెం మీడియం గా ఉండేటువంటి నెఫ్రాన్స్, అంటే కంప్లీట్ గా డెవలప్ అయి ఉండవు అనమాట. సెక్సెస్ అనేవి మనకు సపరేట్ గా ఉంటాయి. ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్ గా ఉంటుంది, డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ గా ఉంటుంది. లార్వల్ స్టేజెస్ అంటే టాడ్పోల్ లార్వల్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ పాయింట్స్ మీరు నీట్ గా రాసి ఇక్కడ హెడ్, ట్రంక్, టైల్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ టెట్రాపోడ్స్, 2 pairs ఆఫ్ లింబు, ఇక్కడ నేను అండర్లైన్ చేసిన పాయింట్స్ అన్ని కూడా మీరు నీట్ గా అండర్లైన్ చేసినట్లయితే మీకు 4 అనేది ఈజీగా స్కోర్ చేయగలరు అనమాట. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వాట్ ఆర్ ద మోడిఫికేషన్స్ అబ్జర్వ్డ్ ఇన్ బర్డ్స్ దట్ హెల్ప్ దెమ్ ఇన్ ఫ్లైట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకు సెకండ్ ఇయర్ జువాలజీలో కూడా మనకు రిపీటెడ్ ఇది అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ ని అంటే బర్డ్స్ యొక్క మోడిఫికేషన్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా మోడిఫికేషన్ జరిగాయి, ఇవన్నీ మెమరైజ్ చేయడం ఎలాగా అనేసి అనుకుంటుంటారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ 4 to 5 పాయింట్స్ మెమరైజ్ చేసి రాయగలిగినట్లయితే సరిపోతుంది. సో ఇక్కడ ఒక ఈ మొత్తం ఇక్కడ రాసినటువంటి ఆన్సర్ అంతా ఒకే ఒక సింగిల్ లైన్ నుంచి డిరైవ్ చేయొచ్చు అనమాట. అదేంటి అంటే బర్డ్స్ ఆర్ స్ట్రక్చరలీ మోడిఫైడ్ టు రెడ్యూస్ బాడీ వెయిట్ అండ్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్లైట్. బర్డ్స్ అనేవి మోడిఫికేషన్ జరిగాయి. ఎలా మోడిఫికేషన్ జరిగాయి, బాడీ యొక్క ఫ్లై ఎగరాలి కాబట్టి బాడీ యొక్క వెయిట్ అనేది రెడ్యూస్ అయిపోయింది. ఎప్పుడైతే బాడీ యొక్క వెయిట్ రెడ్యూస్ అయిపోయిందో ఎఫిషియెంట్ గా ఎగరడం కోసం బాడీలో మార్పులు అనేవి జరిగాయి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి మనకు ఇక్కడ నేను రిప్రజెంట్ చేసినటువంటి పాయింట్స్ అన్ని వస్తాయన్నమాట. ఏంటి పాయింట్స్, ఫస్ట్ మనం చూసినట్లయితే బర్డ్ అనేది బర్డ్స్ యొక్క బాడీ స్ట్రీమ్ లైన్ గా ఉంటుంది, బోట్ షేప్ లో ఉంటుంది. మీరు ఇక్కడ చూసారనుకోండి, ఈ బర్డ్ చూసినట్లయితే దీని బాడీ ఎలా ఉంటుంది, బోట్ షేప్ లో ఉంటుంది, స్ట్రీమ్ లైన్ గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్
స్కెలిటన్ అనేది లైట్ వెయిట్‌గా ఉంటుంది. కాబట్టి స్కెలిటన్ లైట్‌గా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ దూరం ఎగరగలుగుతాయి. 4 లింబ్స్ అనేవి వింగ్స్‌గా మారిపోయి ఉంటాయి. ఇందులో 4 లింబ్స్ అనేవి వింగ్స్‌గా మారిపోయి ఉంటాయి. ఫెదర్స్ అనేవి చాలా లైట్‌గా ఉంటాయి. అందువల్ల ఇవేం చేస్తాయి ఈజీగా ఎగరగలుగుతాయి. బోన్స్ అనేవి నిమాటిక్ బోన్స్. అంటే మనం బోన్ యొక్క స్ట్రక్చర్‌ని మనం ఇలా చూసినట్లయితే ఇక్కడ బోన్‌లో మధ్య మధ్యలో ఎయిర్ క్యావిటీస్ అనేవి ఉంటాయి. ఈ ఎయిర్ క్యావిటీస్ ఉండడం వల్ల బోను చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. అది ఈజీగా ఎగరడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఎయిర్ సాక్స్ అనేవి ఇందులో ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. అవి కాకపోతే ఎయిర్ సాక్స్ లంగ్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. యూరినరీ బ్లాడర్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. అందువల్ల యూరిన్ స్టోర్ అవ్వదు. ఈజీగా అవి ఫ్లై అవ్వగలమాట. రైట్ ఓవరీ, ఓవిడక్ట్ అనేవి రెడ్యూస్డ్‌గా ఉంటాయన్నమాట. ఇందులో మీరు ఒక 5 పాయింట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి బర్డ్స్ యొక్క షేప్ చూసుకున్నట్లయితే మనకు స్ట్రీమ్ లైన్ బాడీ ఉంటుంది. బోట్ షేప్ ఉంటుంది. వెయిట్ చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి. వింగ్స్ 4 లింబ్స్ అనేది మోడిఫైడ్ వింగ్స్‌గా ఉంటాయి. ఆ తర్వాత మనకు బోన్స్‌లో ఎయిర్ క్యావిటీస్ ఉంటాయి. దాన్ని మనం నిమాటిక్ బోన్స్ అనేసి అంటామన్నమాట. ఆక్సిజన్ పైన ఎగురుతూ ఉంటాయి కాబట్టి ఎయిర్ సాక్స్ అనేవి ఉంటాయి. ఇవి లంగ్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. అందులో మనకు యూరినరీ బ్లాడర్ అనేది ఉండదు. కాబట్టి ఇవి యూరిన్‌ని స్టోర్ చేయవు. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది రాసినట్లయితే మీకు ఈజీగా 2.5-3 మార్క్స్ వస్తాయన్నమాట. అంటే ఇక్కడ మనం ఒక బోన్‌ని విజువలైజ్ చేసుకొని దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్‌ని జస్ట్ ఏమేమి మోడిఫికేషన్ చేశాయి అని రాసినట్లయితే ఈ ఆన్సర్‌ని మనం చాలా ఈజీగా రిప్రజెంట్ చేస్తారు. అంటే ఇక్కడ చూడండి షేప్, వెయిట్, వింగ్స్, ఎయిర్, ఆక్సిజన్, లోడ్ రిడక్షన్ ఈ పాయింట్స్‌ని సీక్వెన్స్‌గా రాయగలగాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఫుల్ మార్క్స్ రావాలి అనుకున్నట్లయితే జస్ట్ ఒక 2 పాయింట్స్ మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ఎయిర్ సాక్స్ అనేవి లంగ్స్‌కి అటాచ్ అయ్యి ఉంటాయి. కాకపోతే ఇది ఎందువల్ల అంటే దీనివల్ల కంటిన్యూయస్‌గా ఆక్సిజనేషన్ అనేది జరుగుతుంది. బోర్డ్స్ ఎగురుతూ ఉంటాయి కాబట్టి చాలా దూరం కంటిన్యూయస్‌గా ఆక్సిజన్ అనేది వాటికి సప్లై అవ్వాలి. స్కిన్ అనేది గ్లాండ్స్ అనేవి ఉండదు స్కిన్‌లో. కాకపోతే ఒకే ఒక గ్లాండ్ ఉంటుంది. అదే మనకు ప్రీన్ గ్లాండ్. ఇది ఎక్కడ ఉంటుంది? టెయిల్ దగ్గర ఉంటుందన్నమాట. యూరినరీ బ్లాడర్ అనేది అబ్సెంట్ ఉంటుంది. అందువల్ల ఇవేంటి చాలా ఈజీగా ఫ్లై అవ్వగలుగుతాయి. ఫెదర్స్ ఆర్ లైట్ ఇన్ వెయిట్ అండ్ ప్రొవైడ్ లిఫ్ట్ అండ్ సపోర్ట్ ఇన్ ఎయిర్. సో ఫెదర్స్ మనవి ఎండోస్కెలిటన్‌కి అటాచ్ అయి ఉంటాయి. ఇలా అటాచ్ అవ్వడం వల్ల అవి ఎయిర్‌ని లిఫ్ట్ చేయగలవు. ఈజీగా అవి మనకు పైకి ఎగరడానికి హెల్ప్ చేస్తాయి. ఈ పాయింట్స్‌ని అంటే షేప్, వెయిట్, వింగ్స్, ఎయిర్, ఆక్సిజన్, లోడ్ రిడక్షన్ ఈ పాయింట్స్‌ని ప్లస్ యాస్ వెల్ యాస్ ఇక్కడ అండర్‌లైన్ చేసినటువంటి పాయింట్స్ మీరు యాడ్ చేయగలిగినట్లయితే మీకు ఎగ్జామ్‌లో ఈజీగా ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేయగలరు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ మనం చూసినట్లయితే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కార్టిలేజినస్ అండ్ బోనీ ఫిషెస్. ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయినటువంటి క్వెషన్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కంప్లెయింట్ చేసేది ఏంటి అంటే మేము కార్టిలేజియస్ ఫిషెస్‌కి, బోనీ ఫిషెస్‌కి మధ్యలో పాయింట్స్ కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. ఒకదానికి రాయాల్సిన పాయింట్స్ ఇంకోదానికి రాస్తూ ఉంటాము. అందులో మాకు మార్క్స్ కోల్పోతూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. సో దానికోసం అనేసి ఇక్కడ మనము ఏదైనా సరే ఒక ఇమేజ్‌ని మనం చూసి ఆ ఇమేజ్ ప్రకారం మనం రాసినట్లయితే చాలా ఈజీ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ ఒక చూడండి. సో ఇక్కడ ఈ సైడ్ ఉండేది మనకి ఇక్కడ రాసిండేది బోనీ ఫిష్ అన్నమాట. ఇది మనకు బోనీ ఫిష్. సో ఇటువైపున ఉండేది వచ్చేసి కార్టిలేజియస్ ఫిషెస్. అంటే మనకు షార్క్‌ని మనం కార్టిలేజియస్ ఫిషెస్. నార్మల్‌గా మనకు వాటర్‌లో కనిపించేటువంటి ఫిషెస్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే బోనీ ఫిషెస్ అన్నమాట. షార్క్స్ చాలా పెద్దగా ఉంటాయి. అది రిప్రజెంటేషన్‌కి అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జస్ట్ ఈ ఇమేజ్‌ని చూసి మనము ఈజీగా డిరైవ్ చేయొచ్చన్నమాట పాయింట్స్ అన్నీ కూడా. అంటే ఇక్కడ మనకు సెంట్రల్ ఐడియా ఏంటి అంటే ఫిషెస్‌ని బేసిక్‌గా 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి బోనీ ఫిషెస్ అనేసి, ఇంకోటి కార్టిలేజియస్ ఫిషెస్ అనేసి. దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది చేశారు అంటే వాటి యొక్క ఎండోస్కెలిటన్ బేస్ చేసుకొని చేశారు. అదే విధంగా వాటి యొక్క అడాప్టేషన్స్ ఈ రెండిటిని బేస్ చేసుకొనేసి మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది జరిగిందన్నమాట. ఫస్ట్ మనము ఇటువైపు ఉండేటువంటి పాయింట్స్ అన్నీ కూడా కార్టిలేజియస్ ఫిషెస్ సంబంధించినవి. ఇటువైపు ఉండేటువంటి మనకు బోనీ ఫిషెస్‌కి సంబంధించినవన్నమాట. మనము ఎండోస్కెలిటన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎండోస్కెలిటన్ ఇందులో కార్టిలేజియస్ ఫిషెస్‌లో కార్టిలేజ్ ఉంటుంది. బోనీ ఫిషెస్‌లో బోనీ. ఇది చాలా ఈజీ పాయింట్ ఎవరైనా రాయగలరన్నమాట. మౌత్ పొజిషన్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనం మౌత్ పొజిషన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి బోనీ ఫిష్‌లో మౌత్ అనేది ఎక్కడుంది? టర్మినల్ మౌత్ అనేది ఉంది. ఇక్కడ టర్నల్ మౌత్ అనేది ఉంది. అదే కార్టిలేజియస్ ఫిషెస్‌లో ఎక్కడుంది మనకి ఇక్కడ వెంట్రల్ మౌత్ అనేది ఉందన్నమాట. సో కార్టిలేజియస్ ఫిషెస్‌లో వెంట్రల్ యాస్ వెల్ యాస్ బోనీ ఫిషెస్‌లో మనకు టర్నల్. స్కేల్స్ తీసుకున్నట్లయితే కార్టిలేజియస్ ఫిషెస్‌లో ఒకే ఒక రకమైనటువంటి స్కేల్స్ ఉంటాయి. పులుసులు అన్నమాట. ఇవి ప్లకాయిడ్ అన్నమాట. అదే మనకు బోనీ ఫిషెస్‌లో చూసుకున్నట్లయితే 3 రకాలైనటువంటి స్కేల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి సైక్లాయిడ్, టినాయిడ్, గోనాయిడ్ అన్నమాట. ఎయిర్ బ్లాడర్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు బోనీ ఫిషెస్‌లో ఎయిర్ బ్లాడర్ అనేది ఉంటుంది. ఇవి చిన్నగా ఉంటాయి కదా! అదే కార్టిలేజియస్ ఫిషెస్‌లో ఎయిర్ బ్లాడర్ అనేది మనకి ఇక్కడ అబ్సెంట్ అన్నమాట. సో కార్టిలేజియస్ ఫిషెస్‌లో అబ్సెంట్, బోనీ ఫిషెస్‌లో ప్రెజెంట్ అనేది ఉంటుంది. ఎక్స్‌క్రీషన్ మనం చూసుకున్నట్లయితే మనకు కార్టిలేజియస్ ఫిషెస్ అన్ని యూరియోటెలిక్ అన్నమాట. హ్యూమన్స్ లాగా ఇవి యూరియాని ఎక్స్‌క్రీట్ చేస్తాయి. బోనీ ఫిషెస్ అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్. కాడల్ ఫిల్ అనేది మనకు హెటెరోసిలస్‌గా ఉంటుంది. బోనీ ఫిషెస్‌లో హోమోసిలస్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే కార్టిలేజియస్ ఫిషెస్‌లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి హెటెరోసిలస్ అన్నమాట. అంతేగాకుండా మనకు కార్టిలేజియస్ ఫిషెస్‌లో ఇక్కడ మనకు క్లాస్పర్స్ అనేవి ఉంటాయి. ఇవి ఒక రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నమాట. కార్టిలేజియస్ ఫిషెస్‌లో ఉంటాయి. మనకు బోనీ ఫిషెస్‌లో ఉండవు. మోడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ అనేది ఇవి వివిపారియస్. కార్టిలేజియస్ ఫిషెస్ అనేవి పిల్లల్ని పెడతాయన్నమాట. బోనీ ఫిషెస్ అనేవి ఎగ్స్‌ని రిలీజ్ చేస్తాయి. ఓవిపారస్. వివిపారస్ అంటే మనకు డైరెక్ట్‌గా ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అదే ఓవిపారస్ అంటే మనకి ఎగ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే జస్ట్ మనం ఇక్కడ ఒక ఒక పిక్చర్‌ని మనం చూసినట్లయితే ఆ పిక్చర్‌ని కంపేర్ చేస్తూ మనం పాయింట్స్ అనేవి రాయొచ్చన్నమాట. ఇందులో ఏదన్నా ఒక 4-5 పాయింట్స్ రాసినట్లయితే మీకు ఈజీగా మార్క్స్ అనేవి వస్తాయి. చూడండి లైఫ్ హాబిటేట్ ఎక్కడ ఉంటాయి? కార్టిలేజియస్ ఫిషెస్ అన్నీ కూడా మనకు సముద్రంలో ఉంటాయన్నమాట. బోనీ ఫిషెస్ అన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయి? వాటర్‌లోను అంటే చిన్న చిన్న నదులు, సరస్సులు ఇలాంటి ప్రదేశాల్లో ఉంటాయన్నమాట. బాడీ ఎలా ఉంటుంది? కార్టిలేజా బోనీగా ఉంటుంది. స్కిన్ ఎలా ఉంటుంది? అంటే స్కిన్ మీద స్కేల్స్ ఎలా ఉంటాయి? లింబ్స్ ఎలా ఉంటాయి? సెన్స్, బ్రీత్ ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ అన్ని మనం సీక్వెన్స్‌గా గుర్తుపెట్టుకున్నట్లయితే జస్ట్ పాస్ మార్క్స్ కోసం అయితే జస్ట్ మీరు ఈ పిక్చర్‌ని మైండ్‌లో పెట్టుకునేసి ఈ పిక్చర్ ప్రకారం మౌత్ ఎక్కడుంది? టెయిల్ ఎలా ఉంది? దీన్ని బట్టి మీరు రాసేయొచ్చు.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుల్ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఫుల్ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే మనం ఇంకా కొన్ని యాడ్ చేయాలి. హాబిటేట్‌ని మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ కార్టిలేజియస్ ఫిషెస్‌కి, బోనీ ఫిషెస్‌కి ఒక చిన్న ఈక్వేషన్ లాగా ఇచ్చాను చూడండి. ఇవి మెరైన్‌లో ఉంటాయి. హాబిటేట్ అనేది మెరైన్‌లో ఉంటుంది. ఇవి ప్రతి ఒక్క ప్లేస్‌లో ఉన్న నదులు, సరస్సులు ఇలాంటి ప్లేస్‌లు అన్నిట్లోనూ కూడా మనకు బోనీ ఫిషెస్ అనేవి కనిపిస్తాయి. మౌత్ వెంట్రల్‌లో ఉంటుంది. ఇక్కడ టర్నల్‌లో ఉంటుంది. స్కేల్స్ ప్లకాయిడ్ ఉంటాయి. ఇక్కడ మనకు టీనాయిడ్, గోనాయిడ్, సైక్లాయిడ్ అనేవి మనకు కనిపిస్తాయి. ఎయిర్ బ్లాడర్ అనేది ఉండదు. ఇందులో ఎయిర్ బ్లాడర్ అనేది ఉంటుంది. ఇవి యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్, ఇవి మోనోటెలిక్ ఆర్గానిజమ్స్. ఇవి రాసినట్లయితే ఇందులో మీకు కంప్లీట్‌గా ఫుల్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయండి. సో ఇక్కడ కూడా ఈ పాయింట్స్ అన్ని రాసినా ఇది కూడా మీకు గ్యారంటీగా పాస్ మార్క్స్ కాదు, ఫుల్ మార్క్సే వస్తాయన్నమాట. అంటే నేను ఇక్కడ ఎందుకు పాస్ మార్క్స్ అని ఇచ్చానంటే ఇందులో మీరు 4-5 పాయింట్స్ రాస్తే మీకు పాస్ మార్క్స్ అనేది ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ద సాలియంట్ రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఫైలం పొరిఫెరా. పొరిఫెరా గురించి మనకు ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడిగేటువంటి క్వశ్చన్ అనమాట. కాకపోతే ఇందులో పాయింట్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ రాసినటువంటి అన్ని పాయింట్స్ కూడా ఒకే ఒక సెంట్రల్ ఐడియా నుంచి వచ్చాయండి. అదేంటి అంటే ఇది ఈ సెంటెన్స్ అనమాట. పొరిఫెరా ఆర్ సింపుల్ మల్టీ సెల్యులర్ అనిమల్స్ అడాప్టెడ్ ఫర్ సెసైల్ ఆక్వాటిక్ లైఫ్ త్రూ ఏ వాటర్ కెనాల్ సిస్టమ్. అంటే ఇది కాంప్లెక్స్ గా ఉన్నట్లయితే నేను మీకు జస్ట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొరిఫెరా ఆర్ సింపుల్ మల్టీ సెల్యులర్ అనిమల్స్. అంటే పొరిఫెరా ఆర్గానిజమ్స్ అన్ని కూడా మల్టీ సెల్యులర్ అనిమల్స్, సెల్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. దే ఆర్ అడాప్టెడ్ ఫర్ సెసైల్ ఆక్వాటిక్ లైఫ్. సెసైల్ అంటే నీళ్ళలోనే ఉంటాయి, ఆక్వాటిక్ అంటే వాటర్ లో ఉంటాయి, సెసైల్ అంటే ఇవి మూవ్ అవ్వవు, అంటే ఆక్వాటిక్ లో మూవ్ అవ్వకుండా ఉండేటువంటి ఆర్గానిజమ్స్. ఇందులో మనకి ఏం జరుగుతుంది అంటే పొరిఫెరాలో వాటర్ కెనాల్ సిస్టమ్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఇవి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, ఇవి సెసైల్ అంటే ఇమ్మూవబుల్ ఆర్గానిజమ్స్, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ వాటర్ లో ఉంటాయి. ఇందులో మనకు వాటర్ కెనాల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఈ ఒక్క సెంటెన్స్ బేస్ చేసుకొని మనం ఈ పాయింట్స్ అన్ని కూడా డిరైవ్ చేస్తాం అనమాట. అంటే బేసిక్‌గా పొరిఫెరా యొక్క మనం స్ట్రక్చర్‌ని మనం చూసినట్లయితే సో ఇలా ఉంటుందన్నమాట. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పొరిఫెరా. అంటే బాడీ అంతా కూడా మనకి ఇక్కడ పోర్స్‌గా ఉంటుంది. ఒక పెద్ద పోర్ ఉంటుంది. దీన్ని ఆస్కులమ్ అనేసి అంటాం. చిన్న చిన్న పోర్స్‌ని ఆస్టియా అనేసి అంటామన్నమాట. సో ఇప్పుడు మినిమమ్ పాస్ మార్క్స్ కావాల్సినటువంటి మార్క్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఇది ఒక ఆక్వాటిక్ అనిమల్, మోస్ట్‌లీ మెరైన్ అంటే సముద్రంలోనే ఉంటుంది. ఇందులో మనకు సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది. ఇవి మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నమాట. పొరిఫెరా అనేది ఏసిమెట్రికల్ ఆర్గానిజం, అంటే ఏసిమెట్రికల్ ఆర్గానిజం అన్నమాట. ఇందులో మనకు వాటర్ కెనాల్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. డైజెషన్ అనేది ఇంట్రా సెల్యులర్‌గా జరుగుతుంది. స్కెలిటన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్పైక్యూల్స్ లేదా స్పాంజిన్ ఫైబర్స్‌తో స్కెలిటన్ అనేది ఉంటుంది. ఇవి హెర్మాఫ్రోడైట్ అన్నమాట. అంటే బైసెక్యులర్ ఆర్గానిజమ్స్, బోత్ మేల్ ఫీమేల్ ఒకే ఆర్గానిజంలో ఉంటాయి. ఫర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్ గా జరుగుతుంది. హెర్మాఫ్రోడైట్స్ అంటే బైసెక్షువల్ ఆర్గానిజమ్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఒకే ఆర్గానిజంలో ఉంటాయి. డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ గా అంటే లార్వల్ స్టేజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. ఎప్పుడైతే లార్వల్ స్టేజెస్ ఒక ఆర్గానిజంలో కనిపిస్తాయి దాన్ని మనం ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అనేసి అంటాము. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అంటే జస్ట్ ఒక 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్, సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్ అనేది ఉండదు, వాటర్ కెనాల్ సిస్టమ్ అనేది ఉంటుంది, ఇన్సైడ్ ఇంట్రా సెల్యులర్ డైజెషన్ అనేది జరుగుతుంది, స్పైక్యూల్స్ అనేవి ఉంటాయి. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఏమైనా మీరు ఒక 4-5 పాయింట్స్ రాసినట్లయితే మీకు ఈజీగా 2.5-3 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఫుల్ స్కోర్ రావాలి అనుకున్నట్లయితే సో దీంట్లో మనకు స్కెలిటన్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అంటాం. అంటే కాల్కేరియస్ లేదా సిలికేషియస్ స్పైక్యూల్స్ అనేవి కనిపిస్తాయి. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రీప్రొడక్షన్ అనేది ఏ సెక్షువల్ యాజ్ వెల్ as సెక్షువల్ రీప్రొడక్షన్ రెండు జరుగుతుంది. ఈ పాయింట్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇందులో రీప్రొడక్షన్ బోత్ సెక్షువల్ యాజ్ వెల్ as ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇవి బైసెక్షువల్ ఆర్గానిజమ్స్. ఇందులో ఫర్టిలైజేషన్ ఇంటర్నల్ గా జరుగుతుంది. కాకపోతే డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్ గా జరుగుతుంది. అంటే ఇందులో మనకు లార్వల్ స్టేజెస్ కనిపిస్తాయి. సో ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు అండర్లైన్ చేసి నీట్ గా రిప్రజెంట్ చేసి రాసినట్లయితే కంప్లీట్ గా ఫుల్ స్కోర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిస్క్రైబ్ ద 4 డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ అనిమల్స్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే జస్ట్ మీరు అటెండ్ చేశారంటే మీకు మార్క్స్ అనేది వచ్చేస్తాయి. సో మనకు ఎవల్యూషన్ లో అంటే ఈ క్వశ్చన్ మొత్తం ఏ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది అంటే యాజ్ అనిమల్స్ బికమ్ కాంప్లెక్స్ ఆర్గనైజేషన్ ఇంక్రీజెస్ ఫ్రమ్ సెల్స్ టు సిస్టమ్స్. అంటే మనకు ఎవల్యూషన్ జరిగే కొద్దిగా సింపుల్ ఆర్గానిజమ్స్ నుంచి కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగాయి. ఎలా సింపుల్ ఆర్గానిజమ్స్ నుంచి కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ ఎవాల్వ్ అయ్యాయి అనే దాని గురించి మనం ఇక్కడ ఎలా వచ్చాయి అనే దాని గురించి ఈ క్వశ్చన్ అనమాట. అంటే ఫస్ట్ మనకు కనిపించేది ఏంటి అంటే సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇందాక మనం పొరిఫెరాలో కూడా సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పుకున్నాం. సో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే సెల్స్ అన్ని కూడా లూజ్ గా అరేంజ్ అయి ఉంటాయి. అంటే ఒక్కొక్కటి కూడా ఇండిపెండెంట్ గా ఫంక్షన్ చేయగలుగుతాయి అనమాట. రెండోది టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కూడా కంబైండ్ అయిపోయి ఒకే ఫంక్షన్ లేదా సిమిలర్ కైండ్ ఆఫ్ సెల్స్ అన్ని కూడా కంబైండ్ అయిపోయి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ కానీ పర్ఫామ్ చేసినట్లయితే దాన్ని మనం టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్ అంటాం. ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ టిష్యూస్ అన్ని కలిపి ఒక ఆర్గాన్ గా ఫామ్ అయినట్లయితే దాన్ని మనం ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే ఆర్గాన్స్ అన్ని కంబైండ్ అయ్యి ఒక ఆర్గాన్ సిస్టమ్ గా మారి ఆర్గాన్ సిస్టమ్ ఒక ఆర్గానిజం ని ఫామ్ చేసినట్లయితే దాన్ని ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటాం. సింపుల్ సెల్స్, టిష్యూస్, ఆర్గాన్ సిస్టమ్ ఇంతే. ఇది రాసినట్లయితే మీకు ఖచ్చితంగా 3.5 మార్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇలా మనం మార్క్స్ స్కోర్ చేయాలి అంటే జస్ట్ మనం ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్స్ రాయాలండి. సెల్యులర్ లెవెల్ ఆర్గనైజేషన్ లో ఏం ఎగ్జాంపుల్స్ పొరిఫెరా, టిష్యూ లెవెల్ ఆర్గనిజమ్స్ లో మనకు నిడేరియా అండ్ టినోఫోరా. దీన్ని మనం సిలింట్రేట్ అనేది ఓల్డ్ నేమ్ అనమాట. సో ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్లాటిహెల్మింథస్ లో వస్తుంది. సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కి ఇవి ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ మీరు రాసినట్లయితే ఇంత ముందు రాసిన పాయింట్స్ కి 3 మార్క్స్ ఈజీగా ఇస్తారు. ఈ ఎగ్జాంపుల్స్ కానీ మీరు కోట్
చేసినట్లయితే ఎగ్జాంపుల్స్ ఏ ఫైలమ్స్లో అంటే సెల్యులార్ లెవెల్ ఆర్గనైజేషన్ ఏ ఫైలంలో కనిపిస్తుంది, టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్ ఏ ఫైలంలో కనిపిస్తుంది, ఆర్గన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏ ఫైలంలో కనిపిస్తుంది, ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏ ఫైలంలో కనిపిస్తుంది. ఇవి మనం క్లియర్గా రిప్రజెంట్ చేసినట్లయితే ఈజీగా మీకు 4 మార్క్స్ అనేది గెయిన్ అయిపోతాయి. సో ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనిమల్ కింగ్డమ్లో ఉండేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. సో మన ఛానల్లో నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.